హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మేము ఎగ్ రోల్, ఎగ్ చపాతీ రోల్ అనమాట. దీని లోపల ఇదిగోండి చపాతీ, ఆనియన్స్ అండ్ ఒకటేమో క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసి స్టఫ్ చేశాను అనమాట. అదొకటి. ఇప్పుడు ముగ్గురం కాంపిటీషన్ చేస్తున్నాము. ఈటింగ్ ఛాలెంజ్ చేయగలమా? ముగ్గురికి 2-2. ఫస్ట్ వన్ మహాకి స్టఫ్ ఒకటి, ఎగ్ చపాతీ ఒకటి. 2 నీ ప్లేట్ తీసుకో. స్టఫ్ ఒకటి, ఎగ్ చపాతీ. నాకు ఎగ్ చపాతీ స్టఫ్ చేసింది పెద్దవి. ఇప్పుడు మన ముగ్గురులో ఎవరు గెలుస్తారని? నేను. ఈ పోటీ మీద నీ స్పందన చెప్పు. అంటే 2 మాటలు చెప్పు. ఎవరు గెలుస్తారు? నేను గెలుస్తానా? హేమంత్ గెలుస్తాడు? నువ్వు గెలుస్తావా? నేనే గెలుస్తానా? మమ్మీకి నా మీద ఎంత నమ్మకం, నేనే గెలుస్తాను. నువ్వే గెలుస్తావా? ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు బాబు. సరే, నేను 2 పూర్తి చేసిన. మీ ఇద్దరు ఇది హాఫ్ చేసుకోండి. హాఫ్ తింటే చాలు. 1.5 మీరు తినండి, నేను ఫుల్ 2 తింటాను. సరే, ఇది జెన్యున్ గా ఉంది కదా? సరే, మీరు 1.5 తినండి, నేను 2 కంప్లీట్ గా తింటా. ఓకేగా? సరే, స్టార్ట్ చేద్దామా? 1, 2, 3 స్టార్ట్, గో. నాకు వెళ్ళి చూడొద్దు, దిష్టి తగులుద్ది. ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే మా వాయిస్ కట్ అయిపోయింది. ఎందుకంటే మైక్ అయితే ఇద్దరం పెట్టుకున్నాం చూసారా, కానీ ఆన్ చేసుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మా వీడియో ఆగిపోవడము, అది ఆగిపోయింది మేము చూసుకోకపోవడము, అప్పుడు మైక్ కనెక్షన్ కూడా ఆగిపోయింది. మేము మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోయాము. అసలు ఈ వీడియో రన్ అయితే ఎన్ని జోక్స్ అండి బాబు. మేమే మిస్ అయిపోయాము. ఉంటే బాగుండేది, కనీసం మేము చూసుకోవడానికైనా బాగుండేది. అసలు ఆ చపాతీ రోల్ అయితే కాలుతుంది, గొంతులోకి వెళ్ళట్లేదు కర్రీ. మా వాడైతే నేను క్విట్ అయిపోతానబ్బా, నేను ఇంక తినలేకపోతున్నాను, నాకు గొంతు నొప్పి పడుతుంది, నా కడుపు నిండిపోయింది అని అన్నాడు. చెరకు చపాతీలు అయిపోయినాయి. మా ఊడికి చపాతీ కదా, అది గొంతు బాగా నవిలితే కానీ గొంతులోకి వెళ్ళట్లేదు. నేను తింటున్నానని వాడు కుక్కున్నాడు ఫస్ట్ మొత్తం. మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటే సైలెంట్గా మా మహా గబగబా తినేస్తుంది. నేను ఫాస్ట్గానే తిన్నా, కానీ నాదైతే అవ్వలేదు. మా పిల్లలు అసలు అమ్మో అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటిలా ఉంది మా వీడియో కష్టాలండి. బిహైండ్ సీన్స్ నిజంగా ఎన్ని కష్టాలు ఉంటాయో. ఒక వీడియో తీయడం ఎంత కష్టమా, చూసిన ఒక్క 5 నిమిషాల కోసం, 1 నిమిషం షార్ట్స్ తీయడం కూడా ఇంత అంటే, మామూలు రీల్స్ చేయడం వేరు, షార్ట్స్, కుకింగ్ షార్ట్స్ చాలా కష్టం అండి నిజంగా. అప్పటి నుంచి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ అయిన కాడ నుంచి కుకింగ్ వీడియో ఏది కనిపించినా లైక్ కొట్టేస్తున్నాను ముందు. చాలా కష్టం అండి బాబు. అందులో నాలాగా వర్కింగ్ ఉమెన్స్కి మార్నింగ్ వర్క్కి వెళ్ళి ఇంట్లో వర్క్ చేసుకొని ఇట్లా యూట్యూబ్ వర్క్ చూసుకొని ఎడిటింగ్ చేసుకోవడం ఇంకా కష్టం. మా డ్రాప్ అసలు ఓటమి అనేది నా ఇంట వంట లేదన్నాడు తెలుసా. మామూలు డైలాగులు కొట్ల వీడియోలో. అయితే ఏమన్నా క్విట్ అయిపోతున్నా, ఓటమిని అంగీకరించట్లేదు అన్నాడు ఫస్ట్. లేదు, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నవ్విస్తానే ఉన్నాడు కంత్రిగాడు. ఇద్దరం మైక్స్ పెట్టుకున్నాను, నో యూజ్. నాకైతే చపాతీ గొంతులోకి వెళ్ళట్లా. ఆ రోజు ఆ టైం మేము పోటీ చేసిన టైం ఎప్పుడు తెలుసా,
11:30 12 అయింది. లంచ్ టైంకి మేము చపాతీ పోటీ పెట్టుకున్నాం. ఆ రోజు లంచ్ చేయలే. ఇంకా కాంపిటీషన్ మధ్యలో అట్లా క్విట్ అవ్వకూడదు, నువ్వు కంప్లీట్ చేయాల్సిందే అంటున్నా. వాడేమో నేను ఆ ఓటమిని అంగీకరిస్తున్నాను, నేను ఓడిపోతున్నాను అని చెప్తున్నాడు. మేమిద్దరం మాట్లాడుకుంటానే ఉన్నాం. మహా సైలెంట్గా మింగేసింది చపాతీ. ఓ మై గాడ్, నాకు ఇంకా ఎంత పెద్ద చపాతీ ఉందో. నేనైతే చాలా పెద్ద పెద్ద వేసుకున్నానండి చపాతీలు. మా పిల్లలకి బుడ్డ వేసాను నిజంగా. దానికి తోడు వాళ్ళు తినలేరులే అనుకున్నా. వాళ్ళ కర్రీ కూడా కొంచెం కొంచెమే పెట్టాను, స్టఫింగ్ కర్రీ. నాకు చాలా చాలా పెట్టుకున్నాను అనమాట. రెండే కదా పోటీ, మళ్ళీ కౌంట్ ఎక్కువ ఎందుకులే అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటే మెలకుండా మింగేసింది. ఇంకా నేను అప్పటి నుంచి నా గొంతులో ఎక్కడ దిగిద్ది, చపాతీ కదా అది, మామూలు దోశ ఇడ్లీ సాంబార్ ఏ కాస్త వేసుకొని కూడా మింగేయచ్చు. అందులో బిర్యానీ చికెన్ అయినా కష్టమే. చపాతీ అనేది చుట్టకపోయిద్ది నాలుగుకి. పోటీకి ప్రైజ్ మనీ మర్చిపోయాము, అందుకని చెప్పి అంత కష్టపడి వంట చేశాను కదా, ఎవరు గెలిస్తే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి అనుకున్నా. వాళ్ళు నాకు ఇవ్వద్దు. అందుకని ఆ తర్వాత మా అమ్మాయి అప్పుడు మైక్ చేసుకొని అప్పుడు ఆన్ చేసింది మైక్. అప్పుడు దాకా ఆన్లో లేదు. 10 రూపాయలు ఇస్తా. అయిపోయింది, నేనే విన్నా. ఇది ఎవరి ప్లేస్ కనిపిస్తే వాళ్ళే కదా. ఫుడ్ చేసుకుంటున్నా చూడు. No. ఖాళీ ప్లేట్ లో కనిపిస్తే వాళ్ళే కదా. మేమిద్దరం మాట్లాడుకోవడం చూసి నా ప్లేట్ వేసాను. మరి అంత ఫాస్ట్ గా ఎలా అయిపోయింది నీ చపాతీ? తెలుసా 2 చపాతీలు పెద్ద పెద్దవి, ఎక్స్ట్రా కర్రీ కూడా ఎక్కువ నేనే వేసుకున్నా కాబట్టి నేనే గెలిచా. ఒక బైట్ చిన్న ముక్కతో గెలిచింది అంతే. ఈడైతే వేస్ట్ గాడు. ఇందాక చపాతీలు ప్రిపేర్ చేసేటప్పుడే వద్దురా తినొద్దురా అని చెప్పా. నేను తిన్నా కూడా నేనే కాంపిటీషన్ లో గెలుస్తానని చెప్పి ఆల్రెడీ తినేసాడు కాంపిటీషన్ ముందే. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట వాడికి, అందుకని ఓడిపోయాడు. కడుపు నిండిపోయింది. అప్పుడు విన్నర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు గెలుస్తావని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అమ్మ నాకు తేపు కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మాలో అయితే బాయ్ ఫ్రెండ్స్ నేనే గెలిచినట్టు జెన్యున్ గా చెప్పాలి. నేనే గెలిచా. సరే పోనీలే, చిన్నపిల్ల కదా అని వదిలేస్తున్నా. ఈసారికి నువ్వే గెలిచావు. ఆ పిల్ల చీటింగ్ చేసింది. మేమిద్దరం మాట్లాడకుండా, నేను ఫుడ్ కాన్సన్ట్రేషన్ తగ్గింది, మేమిద్దరం మాట్లాడకుండా. నేను మాట్లాడమన్నానా? గమ్ము తినేసింది. సరే 10 రూపాయలు కావాలి అంతేగా మహా నీకు? 10 రూపాయలు ఇస్తాలే పో. నేను 10 రూపాయలు అంట అక్కకి. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చేసి నేను 10 రూపాయలు ఇస్తా, నువ్వు 10 రూపాయలు. నీ దగ్గర వీటి దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది, ఇవ్వమంటే అసలు ఇవ్వడు. అన్ని అబద్ధాలే. లటక్కన పొంతలేస్తాడు తీయడం. ఎవరు ఇచ్చినా కూడా ఇదే నీకు నాకేసేది. సరే బాయ్ చెప్పండి. ఈ రోజుకి మా కాంపిటీషన్ ఫినిష్, ఛాలెంజ్ ఫినిష్. వీడు ఓడిపోయాడు. మా మహాలక్ష్మి గెలిచిందంట.
వీళ్ళిద్దరు ఓడిపోయారంట. అదిగో నిజం నిజం కింద ముక్కేసింది, అది వాడిది, కింద వేసింది ముక్క. అది వాడిదా? కిందేసింది. మాది వాడిది, నాకు సంబంధం లేదు. నిజంగా వాడిది. అది వాడు నా దాంట్లో వేస్తున్నాను, నేను వాడి దాంట్లో వేసాను. కాదులే హేమంత్ దేలే, నేను చూసాలే. హేమంత్ ముక్క కింద వేసాడు, అది మహా మళ్ళీ ఇసిరేస్తే అది కిందకి పడింది అంతే. ఫుడ్ ని ఇలా వేస్ట్ చేయొచ్చా? మా పిల్లలకి అసలు బుద్ధి జ్ఞానం లేదు. నేను కంప్లీట్ చేశాను. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కొంచెం ఎంటర్టైన్ చేస్తాము. అందువేలో ఉన్నా ఇదిగో నా 10 రూపాయలు. మరి ఇంత చీప్ గా 10 రూపాయలు పోటీ అని అనుకోండి. కష్టపడి ఇంట్లో చపాతీలు చేసి అంత పని చేసి ఇంత చేసితే ఇంక నేను 10 రూపాయలు ఇవ్వడం కూడా ఎక్కువ వీళ్ళకి. ఫుడ్ పెట్టింది కాక ఇంకా 100 ఇస్తా పాపం. ఈ గుండు మొహోడు ఇటు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పాకెట్ మనీ 10 రూపాయలు ఇరా అంటే ఇయ్యట్లా. పీతి మొహోడు డబ్బోడు. గబ్బు గబ్బు సేమ్ సేమ్. నేను పెద్దనే అక్కడ దాచి పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాను. అబ్బో ఇప్పుడు నుంచి దాచిపెట్టంట, పెద్ద అయినాక ఇల్లు కడతాడంట. సరే నేను ఇచ్చేస్తున్నా. ఇదిగో మహా, యువర్ విన్నింగ్ మనీ. కంగ్రాచులేషన్స్. 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 బాయ్. ఈ వీడియో మిడిల్లో మైక్ ఆన్ చేయక ముందు మైక్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు ఆన్ చేసామని తెలియగానే మహా ఒక 5 minutes ఫ్రీజ్ అయిపోయింది. నా వైపు అలానే చూస్తూ ఉంది. ఎందుకు అనుకుంటున్నారు? నేనేమంటానని భయం వేసి పాపం. తన తర్వాత ఆన్ చేసింది. నాకు అసలు ఆ ఆలోచనే లేదు. నాకంటే తనే బెటర్ కదా, అందుకే తనని ఏమనలేదు.